కాగా మార్గంలోనే మా అడుగులు. 80,000 మంది పేదలకు ఇండ్లు ఇచ్చిన మహానీయుడు జి వెంకటస్వామి 95వ జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి. కాగా ఆలోచనలు ఆశయాలు మనమంతా వారసులం. నాడు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం సొంత ఇంటినే ఇచ్చేసిండు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కుటుంబం సహకారంతో తీసుకుంటామని వెల్లడి. కాక 80,000 ఇండ్లు కట్టించిండు. ఎవరు? ఆయన పేరేంది? జి వెంకటస్వామి. వెంకటస్వామి 80,000 ఇండ్లు ఆయన కట్టించిండు. ఆయన కట్టించిన ఇండ్లను నువ్వు కూడగొడుతున్నావు గంతే. ఆయన అడుగుదాడలో నువ్వేం నడుస్తలే. ఆయన నడిచిన అడుగుదాడలను తూడిపేస్తూ చెడిపేస్తూ ఆయన కట్టించిన ఇండ్లను నేలమట్టం చేస్తూ బడుగు బలహీన వర్గాల పేదల కుటుంబాలను ఆట ఆడుకుంటూ వాళ్ళ జీవన విధానం మీద కొడుతూ వాళ్ళ కడుపు మీద కొడుతూ వాళ్ళ పుట్టకు పెడుతూ ఇలా నువ్వు నడిపిస్తా ఉన్నావు. నువ్వు ఆయన అడుగుదాడల్లో ఏం నడుస్తలే. ఆయన నడిచిన అడుగులను చెడిపేస్తా ఉన్నావు. ఆనవాళ్ళను చెడిపేస్తా ఉన్నావు. ఆయన 80,000 ఇండ్లను కట్టిస్తే నువ్వు 80,000 ఇండ్లతో పాటు ఇంకో 1,00,000 ఇండ్లను గులగొట్టి పేరు ప్రతిష్టలు సంపాదించే ప్రయత్నం చేస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి. నువ్వు ఆయననేమి ఆయన అడుగుజాడలో నువ్వేం నడుస్తూ ఉంటలే. పేదల సంక్షేమం కోసం తుది శ్వాస వరకు కాక జి వెంకటేశ్వర స్వామి కృషి చేశారు. ఆయన మార్గంలోనే తమ అడుగులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిలువ నీడ లేని వారికి ఇండ్లు కట్టించిన పేదల పక్షపాతి కాక అని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిలో కాక కుటుంబం నుంచి సంపూర్ణ సహకారం తీసుకుంటామని చెప్పారు. నువ్వు ఆయన కుటుంబం నుంచి సంపూర్ణ సహకారం తీసుకుంటావో లేదో కానీ ఆయన పేరును మాత్రం జరగొట్టే ప్రయత్నం చేయకు రేవంత్ రెడ్డి గారు. మూసి నిర్వాహితుల బాధ్యత నాదే. అందరినీ ఆదుకుంటాం. 10,000 కోట్లైనా ఖర్చు చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ హరీష్ ఈటల సెక్రటేరియట్కు వచ్చి సలహాలు ఇవ్వండి. కమిటీ వేస్తాం. అందులో మీకు చోటు కల్పిస్తాం. అవసరమైతే రేస్ కోర్స్ పోలీస్ అకాడమీని తరలిద్దామని వెల్లడి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు వాళ్ళని పిలుస్తారా పిలువరా పక్కన పెడితే ఈ 10,000 కోట్లు అయినా ఖర్చు చేస్తామన్నారుగా. ఫస్ట్ ఆ 10,000 కోట్లు ఖర్చు చేసి ఇండ్లు కట్టించి అక్కడ ఉన్న కుటుంబాలను ఫస్ట్ ఆ ఇండ్లకు తరలించి తర్వాత ఆ ఇండ్లను గూలగొడతారా, ఆ భూములను అమ్ముకుంటారా, లేకపోతే అక్కడ రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారా, అది మీ ఇష్టం. ఫస్ట్ అయితే పేదలను నడి రోడ్డు మీదకి తీసుకురాకండి.